హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి చూస్తున్నారు కదా, లాంగ్ ఫ్రాక్తో నారాయణపేట పట్టు లెహంగా అయితే కుడుతున్నాను. లెహంగా కాదు, లాంగ్ ఫ్రాకే కుడుతున్నాను. ఈ ఈ ఉంది కదా, ఇది వచ్చేసి మిడ్డీ వచ్చేసి ఇది సైజుకి తీసుకున్నాను. కానీ కొంచెం దీనికంటే కిందికి కావాలి, ఎందుకంటే మిడ్డీ కొంచెం పైకి ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను ఒక 3 ఇంచుల అలా కిందికి దింపేసి పైన అయితే డాట్ అయితే పెట్టేసుకున్నాను. పొడవు వచ్చేసి ఇది వచ్చేసి కుచ్చుల లాంగ్ ఫ్రాక్ అండి, కుచ్చులది. కాబట్టి నేను ఇది పొడవు లెంత్ చూసుకొని కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మనకు లాంగ్గా కుట్టడం ఈజీయే. ఇప్పుడు వచ్చేసి బాడీ కోసం మెజర్మెంట్స్ అయితే పక్కనే మా అమ్మాయిదేనండి, మా అమ్మాయి కోసం కుడుతున్నాను. ఇది మ్యారేజ్ ఉంది అని చెప్పాను కదా ఇంట్లో. ఇది ఒకసారి వేరే గిరాకీ కుట్టి వేస్తే చాలా బాగా అనిపించింది కలర్ నాకు. అందుకని నేను షాపింగ్కి అయినప్పుడు కనిపిస్తే తీసుకొచ్చాను. ఇంకా స్టిచ్చింగ్ చేద్దామని స్టార్ట్ చేశాను. చూస్తున్నారు కదా, కింది లెహంగా పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ నడుము చుట్టూ కొలత చెప్తున్నానండి. ఇక్కడ 25 ఇంచెస్ నడుము లూజు. ఈ బాడీ లెంత్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది, వీడియో మొత్తం చూస్తేనే కదా అర్థమవుతుంది. పైన 2 ఇంచెస్ ఖర్చుకు, ఇటువైపున 2 ఇంచెస్ ఖర్చుకు, అటువైపున 2 ఇంచెస్ ఖర్చుకు వదిలేసుకొని క్లాత్ అయితే కట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఎక్స్ట్రాగా మనకు 25లో సగం ఎంత, 12.5కు 2 ఇంచెస్ కలుపుకొని తీసుకోవచ్చు. కానీ క్లాత్ ఉంది కదా అని చెప్పేసి సైడ్ వైపున జాయింట్ల కోసం ఎక్కువగానే పెట్టేసుకున్నానండి, అతుకుల కోసము. ఇక్కడ చూడండి, బాడీ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ చూస్తున్నారు కదా, 10 ఇంచెస్ బాడీ పొడవు వచ్చేసి. బాడీ పొడవు కూడా తీసుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 3 ఇంచుల షోల్డర్, 2 ఇంచులు నెక్కు పెట్టేశారండి. ఎందుకంటే చిన్న అమ్మాయి కదా, ఇంకా అందుకని చెప్పేసి నేను ఎక్కువగా అయితే నెక్ లూజ్ అయితే తీసుకోవట్లేదు. 2 ఇంచులకు కొంచెం తక్కువగానే కట్ చేస్తాను. చంక డౌన్ వచ్చేసి 5 ఇంచులు అండి. 5 ఇంచులకు చంక డౌన్ పెట్టుకొని ఇలా మనకు షేప్ అనేది ఇవ్వాలి, ఆమ్ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయాలి. చూడండి, ముందు నెక్ ఎంత పెట్టాలా అని ఆలోచిస్తున్నాను, ఎలా పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. ఇక్కడ మనము వెనకాల ఉక్స్ పెట్టకుండా ఉంటే తల వేసుకున్నప్పుడు తల పట్టాలి కదా, అందుకని చెప్పేసి బ్యాక్ సైడ్ డ్రాప్ అయితే ఇద్దామని డిసైడ్ అయిపోయాను. ఇంకా చూడండి, ఇక్కడ ముందు నెక్ వచ్చేసి ఇలా కొద్దిగా క్రాస్గా రౌండ్గా వచ్చేటట్టుగా చూశాను. వెనకనే వెనకకు వచ్చేసి డ్రాప్ పెట్టానండి దీనికి. ఇది కటింగ్ ఎప్పుడు అయిపోయిందండి, స్టిచ్చింగ్ కూడా అయిపోయింది, సూపర్గా వచ్చింది లాంగ్ ఫ్రాక్ వచ్చేసి. ఇంకా నేను వీడియో అయితే తీయలేదు, ఇంకా కటింగ్ వీడియో తీసాను కానీ పెడదామంటే అసలు వీలు అవ్వట్లేదండి. చూస్తున్నారు కదా, ఇలా డ్రాయింగ్ వేసుకున్నాను, అలా నీట్గా కట్ చేసుకుంటున్నాం. మన ఫుల్ బ్లౌజ్ లాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం పొడవు ఎక్కువ, నెక్కులు చిన్నగా ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి, 2 విడదీసేసుకుంటున్నాను, బ్యాక్ ఫ్రంట్ విడదీసేసుకొని ఒకదానికి మాత్రం డ్రాప్ తీస్తున్నాను. లోపల సైడ్ డ్రాప్ ఉండాలి కదా, ఎందుకంటే ఒక సైడ్ వచ్చేసి ప్రిన్స్ కట్ ముందలు వచ్చేస్తుంది. నేను ప్రిన్స్ కట్ కూడా కాదండి, ముందుకు వచ్చేస్తుంది, ప్లేట్ వేస్తానన్నమాట స్ట్రైట్గా షోల్డర్కి ఎదురుగా. ఇంకొక సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి బటన్స్ పెట్టే కన్నా నేను చిన్న హోల్ ఇచ్చి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా హోల్ వచ్చేస్తే మనకు తలపై నుంచి ఈజీగా పడుతుంది అనమాట. ఒక కాజా పట్టి పెడితే గలీజ్గా ఉంటుంది కదా లాంగ్ ఫ్రాక్కి. ఈ విధంగా ట్రై చేయండి. చిన్న డ్రాప్ ఇవ్వండి, వెనక సైడ్ డ్రాప్ ఇవ్వడం వల్ల తల అనేది ఈజీగా పట్టేసి మన మామూలు రెడీమేడ్ బ్లౌజులు తెచ్చుకొని ఎలా వేసుకుంటారో అలాగే అనిపిస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ నా పని అయితే అయిపోయింది. ఇంకా లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి బాడీ కోసం అండి, పైన బాడీ కోసం లంగా కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసి నేను 10 ఇంచెస్ అలా తీసుకున్నాను. కుట్టిన తర్వాత కరెక్ట్గా వస్తుంది, సరిపోతుందని పైన 3 బుగ్గలు పెట్టేసి ఇంకా ఈ బ్లౌజ్ అయితే కటింగ్ కూడా స్టిచ్చింగ్ కూడా 2 అయిపోయాయండి. చాలా బాగా వచ్చింది. ఇంకొక చిన్న షార్ట్ వీడియోలో తీసి పెడతానండి. చంక డౌన్ చూస్తున్నారు కదా, 3.5 ఇంచులు చెక్ చేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసుకొని టైట్ కుట్టుకి ఒక డాట్ అనేది పెట్టేసుకొని ఇలా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చూడండి, పెద్ద క్లియర్గా ఏమీ చెప్పట్లేదు. పైన బుట్ట కోసం 3 బుట్టలు పెడదామని చెప్పేసి పెద్ద బార్డర్ ఉంది కదా, హ్యాండ్స్కి వేసేసి స్టిచ్చింగ్ చేద్దామని చెప్పేసి ఇంకా అది కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, కటింగ్ అయితే అయిపోతుంది. ఇంకా మనం కొలత తీసుకోవడము చూసుకోవడమే లేట్ అండి, కటింగ్ ఎంతసేపు కాదు. చూస్తున్నారు కదా, ఇక్కడ కటింగ్ అయితే అయిపోతుంది. ఇలా ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ వచ్చింది, ఫ్రంట్ పార్ట్ వచ్చింది, హ్యాండ్స్ వచ్చాయి. ఇంకా బ్యాక్ సైడ్ అయితే చిన్న టాప్ అయితే ఇచ్చేసారని ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా నేనైతే దీనికి ఎలాంటి నాకు తెలిసిపోతుంది అనమాట.
చూడండి ఇక్కడ మెయిన్ క్లాత్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టేస్తానండి, బార్డర్ వచ్చింది. మిగిలిన దాంట్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసేసుకుంటాను అనమాట. తీసేసుకొని కటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. అలాగే నా వీడియోలు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా మెయిన్ క్లాత్ కట్ చేసి అయితే ఏమి చూపించట్లేదు. నా వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.